సామాజిక సాధికార యాత్రలో భాగంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన తలరాతలు 10 అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు మన ముందున్నాడు. 4 శాసనసభ మండలిలో ఉన్నారు, 5 మంది శాసనసభ్యులు ఉన్నారు, అనేక మంది చైర్మన్లు ఈ రోజు ముస్లింలకు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమంటారంటే, ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఓట్లేశారు వాళ్ళు, కాబట్టి మనకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు. రేపు ఏ పదవి వచ్చి ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి అని. ఈ రోజు రేపు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏదైతే మనల్ని నమ్మి, ఏదైతే బీసీలను నమ్మి, ఏదైతే మైనార్టీ సోదరులు నమ్మి, ఏదైతే దళితులు నమ్మి వీళ్ళందరికీ నేను అండగా ఉండాను, వీళ్ళందరినీ రాజ్యాధికారం ఇచ్చాను, వీళ్ళందరూ కూడా నన్ను దీవించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే రెండింతలు రేపు మళ్ళీ మనకి పదవులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అడుగులు మనకు ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చెయ్యి పట్టుకొని 2024లో మరోసారి ముఖ్యమంత్రి బిడ్డ మీద కూర్చోబెట్టుకుంటామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి వదిలేసి మన జీవితాలు వెనక్కి పోతాయా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి, ప్రతి మైనారిటీ మీద, ప్రతి దళిత మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా. చాలా మంది మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము కూడా. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు రేపు మేము అయిపోతున్నాం, ఆరిపోయే దీపాలకి వెలుగు ఎక్కువ అంట. ఈ మధ్య ఎక్కువ విడిచిపడిపోతున్నారు. అయిపోయాం, మేము ముఖ్యమంత్రి అయిపోయాం, మంత్రులు పంచుకుంటున్నాం, అన్నీ పంచుకుంటున్నాం అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది. చూస్తాం 2024లో ఎవరికి ఎక్కడ పెడతారో, ఎవరిని ఎక్కడ పొడిస్తే ఎవరు ఎక్కడ పడతారో, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ఆయన పార్టీ పెడతాడు, దేనికి పార్టీ పెట్టాడో తెలియదు. ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా? నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం? నేను గెలవాలని నిలబడతాం, నాకు పదవి కావాలని నిలబడతాం, లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం. కానీ ఈ ప్రబుద్ధుడు పార్టీ ఎందుకు పెట్టాడంటే, పక్కనోడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట. ఎందుకురా నువ్వు పార్టీ పెట్టావంటే, జగన్మోహన్ రెడ్డి ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పిన పార్టీ పెట్టిన ఈ ప్రబుద్ధుడి గురించి కూడా ఈరోజు నీతులు ఈరోజు మాట్లాడుతున్నా అంటే ఇనే దౌర్భాగ్యం ఈరోజు మన అందరికీ ఉందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఒక్కటవుతా ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనసేన పార్టీ, ఒక పక్క బీజేపీ పార్టీ, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ. మరోసారి కుటుంబాన్ని చీల్చి కుట్ర పన్నేదానికి మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి కట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తూ ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గుద్దాలని వస్తున్నారో గుర్తు పెట్టుకోవాల్సింది అలా ఒకటే, మీరు పద్మవ్యూహం పన్నదానికి అక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, చీల్చి చెండాలే అర్జునుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ దళిత పేదలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కట్టగట్టుకొని వచ్చినా కానీ కట్టగట్టుకొని ఆ బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు మీ అందరూ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఆ పప్పు మాట్లాడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, తన తండ్రి కోసం ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి ఈరోజు ప్రజల్ని నమ్మి మీ ఆశీస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్మి ఈరోజు ముందుకు వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఈడు పాదయాత్ర చేశాడు. చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు. పట్టుమని 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడవల. అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు. 50 రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు. ఈడు ఈరోజు ధైర్యం గురించి మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్లో రాసా, ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. 4 పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి, నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలే, ఇక్కడుంది ఇక్కడుంది. 5 సంవత్సరాలు ఓపిక పట్టాం. జగన్ అన్నని సైకో అన్నారు, విన్నాం. పనికి మాలిన ఎదవలు కూడా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కారు కూతలకు వస్తుంటే భరించాం, విన్నాం. ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే, ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి
ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్నీ ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులం కాదు బిడ్డ.